హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట జీడిపప్పు సేమియా ఉప్మా. కావలసిన దినుసులు: జీడిపప్పు, సేమియా, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, నూనె, ఉప్పు, తాలింపు గింజలు, నెయ్యి. వీటితోనే చాలా రుచికరమైన గుమగుమలాడే జీడిపప్పు సేమియా ఉప్మా చేసి చూపిస్తా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో తడి ఏం లేకుండా చూసి నూనె వేసుకోవాలి. సేమియాకు సగం పావు నూనె సరిపోతుంది సేమియా ఎంచుకోవడానికి. నూనె వేడైంది. ఇందులో తాలింపు గింజలు ఏమి వేస్తలేను. సేమియానే మంచిగా కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులను బట్టి సేమియా ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇది 2 మనుషులకు కావలసినంత చేస్తున్నా నేను. కొంచెం హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఎంచుకోవాలి. సేమియా ఎంచుకునేటప్పుడే పక్క స్టవ్ మీద కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలి. సేమియా కొంచెం కలర్ మారగానే వేడి నీళ్ళు పోసుకోవాలి. కలర్ మారకపోతే సేమియా అంతా ముద్ద ముద్ద అవుతుంది మనం వండుకునేటప్పుడు. అందుకే ముద్ద ముద్ద కావద్దు అంటే మంచిగా వేగాలి సేమియా. ఇప్పుడు మంచిగా కలర్ వచ్చింది సేమియా. ఇందులో మనం వాటర్ పోసుకోవాలి, వేడి నీళ్ళు. వేడి నీళ్ళు ఒక గ్లాసు సేమియా అయితే 2 గ్లాసుల నీళ్ళు వేడి చేసుకోవాలి. కొంచెం సేపు సేమియాను మరగనివ్వాలి. కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంటేనే మనకు ముద్ద ముద్ద రాదు సేమియా. చాలా పొడి పొడిగా చాలా మంచిగా వస్తుంది. కొంచెం హై ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉంచాలి. అయితే బాగా మంచిగా ఉడుకుతుంది సేమియా. ఈ సేమియాలో వేడి నీళ్ళు పోసినా కదా, ఇందులోనే నానబెట్టిన శనగపప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నా. ఎందుకంటే ఈ నానబెట్టిన శనగపప్పు నూనెలో వేయించితే ఇంత గట్టిగా అవుతుంది. తినేటప్పుడు కూడా పంటి కింద రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది. అందుకే ఇందులో వేసుకుంటే ఉడికేటప్పుడు మంచిగా ఉడుకుతుంది, తినేటప్పుడు రుచి వస్తుంది, మంచిగా తేలిగ్గా జీర్ణం అవుతుంది. అందుకే సేమియాతో పాటే శనగపప్పు వేసేసిన. ఈ సేమియాను కూడా మనం అన్నం ఉడికేటప్పుడు ఎలా అయితే అన్నం ఉడికిందా లేదా అని చూస్తామో, ఇట్లా మెతుకుని బట్టి సేమియాను కూడా ఉడికిందా లేదా అనేది ఇట్లా చూసుకోవాలి. ఇట్లా మనం ఇట్లా పట్టగానే ఇట్లా 2 ముక్కలు అయింది కదా, సేమియా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమియాని జాలి గిన్నెలో వేసుకోవాలి. సేమియాని ఇలా నీళ్ళు ఏం లేకుండా జాలి గిన్నెలో తీసి పెట్టుకోవాలి. అయితేనే మనకు సేమియా మంచిగా పొడి పొడిగా చాలా బాగా సేమియా ఉప్మా వస్తుంది. ఇది డైరెక్ట్ వండేస్తే అంత ముద్ద ముద్ద జిడ్డు జిడ్డుగా ఉంటుంది. డైరెక్ట్గా వండవద్దు సేమియా ఉప్మా. ఎప్పుడు కానీ ఇలా నూనెలో వేయించుకొని వేడి నీళ్ళలో మరగబెట్టుకొని వండుకుంటేనే
తేలిగ్గా జీర్ణమవుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు తిన్నా కానీ చాలా బాగా తేలిగ్గా జీర్ణం అవుతుంది. చిన్నపిల్లలకైతే ఇంకా బాగా మంచి ఫుడ్ ఇది. ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు వేయించుకోవడానికి నెయ్యి ఉండాలని ఏం లేదు, నూనెతోటి కూడా వేయించుకోవచ్చు. జీడిపప్పు వేయించుకోవాలి. ఇందులో ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు తినేవాళ్ళు ఉంటే మాత్రం ఈ సేమియా ఉప్మాలో క్యాప్సికమ్, మన క్యారెట్, బీట్రూట్ అన్నీ సన్నగా తరిగి వేసి మంచిగా సేమియా ఉప్మా పిల్లలకు వండి పెట్టవచ్చు. పల్లీలు వేసుకోవచ్చు, పచ్చి బఠానీ వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఈ జీడిపప్పు శనగపప్పు వేసి చేస్తాను, కానీ తినే వాళ్ళు ఉంటే అన్నీ కూడా వేసుకోవచ్చు. పల్లీల కంటే జీడిపప్పు మంచిగా రుచిగా ఉంటుంది, అందుకే జీడిపప్పు వేస్తాను. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే జీడిపప్పు వేసి పెట్టండి, మంచిగా తింటారు. జీడిపప్పును చూసుకుంటా హాయిగా తింటారు పిల్లలు. చిన్న జీడిపప్పుని ఇట్లా చిన్న బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె పోయాలి ఇందులో, కొంచెమే. ఇప్పుడు ఇదే నెయ్యి వేడిగా ఉన్నది, ఇందులోనే తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం తాలింపు గింజలు కలర్ మారాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా కలర్ మారినవి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. నెయ్యితోటి చేసే ఈ జీడిపప్పు సేమియా ఉప్మా మంచి గుమ్మగుమ్మ వాసన వస్తుంది. పిల్లలైతే మంచిగా తింటారు. మనం డైరెక్ట్ పిల్లలకు బీట్రూట్ కూర చేసి ఇచ్చినా తినరు, వాళ్ళకు కట్ చేసి ఇచ్చినా తినరు, జ్యూస్ చేసి ఇచ్చినా తినరు. కాబట్టి వాళ్ళు తినని ఏమన్నా ఉంటే చిన్నగా కట్ చేసి ఇందులోనే ఇట్లా మంచిగా ఫ్రై చేసి పెట్టాలి. జీడిపప్పు సేమియా ఉందనే చూస్తారు, బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ ఉన్నాయి అనేది ఆలోచించరు, మంచిగా తినేస్తారు. ఈ ఉల్లిగడ్డని, పచ్చిమిర్చిని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. వీటి పచ్చిదనం అనేది పోయే వరకు వేయించుకోవాలి. అట్లా వేయించుకుంటేనే తినేటప్పుడు మంచిగా ఉంటుంది. లేకుంటే తినేటప్పుడు మనకు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటాయి. అవి పచ్చిదనం అనేది లేకుండా వేయించుకోవాలి. పచ్చిదనం పోయింది. ఇందులో ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. నూనెలో వేస్తే కరివేపాకు అంతా మాడుతుంది, అందుకని నేను ఎప్పుడు కూడా కొంచెం కూర అయ్యేటప్పుడే వేస్తా. రుచి బాగా వస్తుంది, వాసన కూడా మంచిగా వస్తుంది ఏ వంట అయినా. అందుకే నేను కరివేపాకు తాలింపులో నూనెలో ఎక్కువ వేయను, ఎప్పుడో ఒకసారి అట్లాగానే ఎక్కువ శాతం కూర అయితా అంటేనే వేస్తా. ఆ రుచి నాకు బాగా నచ్చుతుంది కాబట్టి నేను అట్లా వేసుకుంటా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి ఉడకపెట్టి పెట్టుకున్న సేమియా ఈ తాలింపులో వేసేయాలి. ఇలా పొడిగా వేసుకోవాలి, ముద్దగా కాకుండా వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగా కలుపుకోవాలి, లేకుంటే సేమియా కూడా ఇరుగుతూ ఉంటుంది. అందుకే ఉప్పు అంతా కలిసే వరకు మంచిగా వేయించుకోవాలి. మంచిగా గుమ్మగుమ్మ వాసన వస్తూ ఉంటుంది వండుతా అంటే, నెయ్యి కదా. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి.
జీడిపప్పు ఉప్మా అంతా కలిసే వరకు ఒక 2 నిమిషాలు అయితే మంచిగా కలుపుకోవాలి. సన్న మంట మీద ఉంచి మంచిగా కలపాలి. పొడిగా బాగున్నది ఉప్మా. నెయ్యితో చేసిన కదా, మస్తు గుమగుమ వాసన వస్తుంది. పిల్లలైతే ఈ వాసనకే తినేస్తారు, చాలా బాగా వాసన వస్తుంది. చిన్న పిల్లలకు మంచిగా చేసి పెట్టవచ్చు ఇవి. మా పిల్లలకైతే ఇట్లాంటివి చాలా చేసి పెట్టినా మంచిగా తినేవాళ్ళు. గుమగుమలాడే జీడిపప్పు సేమియా ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ వేసుకొని తినడమే. చూసిర్రు కదా సేమియా జీడిపప్పు ఉప్మా ఎట్లా తయారు చేసిందో. మరో రుచికరమైన వంటతో ఇంకో వీడియోలో కలుద్దాం.